ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పునమి కూర్చో కూర్చో. ఈ క్రీమ్ రాసుకో పునమి, నొప్పి తగ్గిపోతుంది. మళ్ళీ రేపటి నుంచి ప్రాక్టీస్ చేయాలి కదా, మనం చేస్తున్న ప్రాక్టీస్ సరిపోదు. అమ్మ పసరమందు రాసింది వకీల్ సాబ్, కాసేపు ఆగి రాసుకుంటాను. పునమి, నీలో తెలియని శక్తి ఉంది పునమి. నీకు ప్రకృతి సహకరిస్తుంది, దేవుడు నీకు తోడుంటున్నాడు పునమి. నిన్నేదో శక్తి నడిపిస్తుంది పునమి. నువ్వు ఈ పోటీల్లో గెలవడం ఖాయం అనిపిస్తుంది. ఏమైందమ్మా? ఏం జరిగింది? ఎవరో వెనక నుండి నా నోరు నొక్కేసరే గారు. నేనెక్కడున్నానో తెలీదు. పునమి, నిన్ను పోటీలకు రాకుండా పొదల్లో పడేసింది ఎవరు? అదే నాకు అర్థం కాలేదు వకీల్ సాబ్. వాళ్ళు పట్టుకున్న విధానం, నోరు మూసిన బలం చూస్తుంటే ఎవరో ఆడవాళ్లే అనిపిస్తుంది. సరే, వాళ్ళెవరో కనుక్కుందాం పునమి. నేను మీ ఇద్దరికెళ్ళి భోజనం తీసుకొస్తాను. పున్నమి, అయ్యగారు, కూర్చో 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 కూర్చో. అయ్యగారు, మీరెందుకు ఇలా తెచ్చారు? నేను లేవలేని ఎన్నో రోజులు పున్నమి నాకు భోజనం పెట్టింది. ఇప్పుడు నేను లేవగలుగుతున్నాను, నడవగలుగుతున్నాను, నార్మల్గా ఉంటున్నాను అంటే దానికి ముఖ్య కారణం పున్నమే. అలాంటి పున్నమికి గాయాలైతే నేను తినిపించకూడదా నారాయణమ్మా? ఏంటి అంకుల్, ఉదయాన్నే వాకింగ్కి వచ్చారు, ఇప్పుడు భోజనం తీసుకొచ్చారా? మీరు ఈరోజు చాలా కొత్తగా అనిపిస్తున్నారు అంకుల్. పున్నమికి నేను చాలా రుణపడి ఉన్నాను. పున్నమి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నేను ఆ రుణం తీర్చలేను. అందుకే పున్నమి ఉన్నన్నాళ్ళైనా తన రుణం తీర్చుకుంటాను. పున్నమి, అయ్యగారు, లేదమ్మా, ముందు నువ్వు తిను, మాట్లాడకూడదు, తిను. మీ చేత్తో తినడానికి ఏ జన్మలో ఏ పుణ్యమో చేశానయ్యగారు. నేనెంత వద్దన్నా రాజమహల్కొచ్చింది. తన తండ్రి కష్టంలో ఉన్నప్పుడు పుణ్యమి సేవ చేసి రుణం తీర్చుకుంది. ఇప్పుడు పుణ్యమి కష్టంలో ఉంటే ఆ తండ్రి రుణం తీర్చుకుంటున్నాడు. రుణం అనడం తప్పేమో, తండ్రి ప్రేమ చూపిస్తున్నాడు అనడం సరైనదేమో. నువ్వు కాదు పున్నమి, నీలాంటి అమ్మాయిని మా దగ్గరికి చేర్చాడు దేవుడు. అందుకు మేమెంతో పుణ్యం చేసుకుని ఉండాలి కదా. అయినా నువ్వు మాట్లాడకుండా ముందు కడుపు నిండా తిను, తినమ్మా. ఏంటి పృథ్వీ, ఏమైంది? రాజమాత ఎప్పుడు ఒక మాట అంటూ ఉండేవారు, ఇప్పుడు చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది. ఏంటది? జాబిలిని దూరం చేసిన ఆ భగవంతుడు పున్నమిని దగ్గర చేశాడు. జాబిలి లేని లోటుని పున్నమితో తీరుస్తున్నాడని. అవును పృథ్వీ, నాకు కూడా జాబిల్లి వేరు పున్నమి వేరని అనిపించదు.
ఇద్దరి మీద ఒకే ప్రేమ ఉంది. పున్నమికి పెళ్లి సంబంధం వచ్చి అమెరికాకి తీసుకెళ్లిపోతారని తెలిసినప్పుడు, జాబిల్లి కనిపించకుండా పోయినప్పుడు ఎంత బాధేసిందో, ఎంత భయం వేసిందో, అంతే బాధ, అంతే భయం పున్నమి విషయంలో కూడా అనిపించింది. అదృష్టం ఏంటంటే కనీసం పున్నమితో కలిసి ఉంటున్నాం, కలిసి తింటున్నాం. తిను. నీకే దిష్టి తగలదు ఇంకా. జాబిల్లి దూరమయ్యి పున్నమి దగ్గర కాలేదయ్య గారు. దూరమైన జాబిల్లే పున్నమిలా దగ్గరికి చేరింది. పున్నమి, పున్నమి, అయ్యో, తాగు. పున్నమి, రేపు ఆదిత్య వాళ్ళ డాడీ వస్తున్నారు. అంటే నా పున్నమి రేపు పెళ్లి కూతురైపోతుందా? ఈ పెళ్లి జరిగితే పున్నమి మమ్మల్ని వదిలేసి వేరే దేశం వెళ్ళిపోతే నేను ఎలా ఉండాలో నాకు అర్థం కావడం లేదు. అయ్యగారు, నాకు కూడా మిమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళాలని లేదు. మన కళ్ళ ముందుంటే జరిగే దారుణాలు చూసి కూడా మీరు తట్టుకోలేరయ్య గారు. ఇక్కడ అనుక్షణం శత్రువులతో యుద్ధం చేస్తూ చస్తూ బ్రతికే కంటే వేరే దేశం వెళ్ళడమే మంచిదనిపిస్తోంది. ఏమైందమ్మా? ఏం జరిగింది? ఎవరో వెనక నుండి నా నోరు నొక్కేశారు అయ్యగారు. నేనెక్కడున్నానో తెలీదు. వద్దు పున్నమి, వద్దు. నువ్వు ఇక్కడ ఉండడం మంచిది కాదు. నీ మీద చాలా అటాక్స్ జరుగుతున్నాయి. నా గురించి నువ్వు ఉండొద్దులే. నువ్వు అక్కడికి వెళ్ళిపోయి సంతోషంగా ఉండమ్మా. నారాయణమ్మా, తీసుకెళ్ళు. వెళ్ళమ్మా, వెళ్ళమ్మా. రా పున్నమి. జాగ్రత్తమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.